హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఆఫ్రెండ్, మీరు చూస్తున్నారు ఐరో వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి నా వెడ్డింగ్ రోజు నా డ్రెస్ అన్నమాట. ఆ లెహంగా వేసుకుంటాం కదా వెడ్డింగ్ రోజు, అదే డ్రెస్ అన్నమాట. ఇది చాలా వీడియో షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకటి డ్రెస్ చూపించబోతున్నాం మేము మీకు. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియో అనేది కొంతమందికి ఇంకొంతమందికి వెళ్తుంది. సో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. షేర్ చేయకుండా పర్లేదు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కదా నా వీడియోస్ని. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని. యా, ఇది నా వెడ్డింగ్ డ్రెస్. దీనికి ఎంత అయిందో ఇప్పుడు చెప్పండి, లాస్ట్ చెప్తా. మీరు గెస్ చేసి కమెంట్లో పెట్టండి. ఇప్పుడు పెట్టండి, ఇది వీడియో పాస్ చేసి ఇప్పుడే కమెంట్లో పెట్టండి. వీడియో ఇది డ్రెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం మనము. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎక్సలెంట్గా వచ్చింది. ఇది చూడండి, బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది. అప్పుడు నేను నా పెళ్ళప్పుడు నేను చాలా బక్కగా ఉండే, ఇప్పుడు కొంచెం మరీ ఎక్కువ లావగాలే కానీ కొంచెం లావ్ అయితే అయ్యాను నేను. కాబట్టి అప్పుడు బక్కగా ఉండే కాబట్టి ఇది నాకు డీప్ నెక్ అయ్యేది. ఇప్పుడు నాకు డీప్ నెక్ కాదు, ఇది సరిపోతుంది, కరెక్ట్ సరిపోతుంది నెక్. ఈ డ్రెస్ మా ఇంట్లో ఏదైనా పెద్ద అకేషన్స్ ఉన్నప్పుడు వేసుకోవాల్సి వస్తుంది కదా, అట్లాంటి టైంలో మళ్ళీ నాకు ఇబ్బంది కాకుండా ఉండడానికి నేను ముందే స్టిచ్ చేపించి పెట్టుకుందామని చూస్తాను. ముందు గల్ల నాకు కొంచెం పైకి అవుతుంది, దాన్ని మంచి ఆ బార్డర్ ఉన్న వరకు కట్ చేపిస్తా, వెనుక కూడా ఈ బార్డర్ ఉన్నంత వరకు కట్ చేపిస్తా. నాకు అప్పుడైతే మంచి సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసారు కదా, ముందు ఆల్రెడీ బార్డర్ ఇట్లా వచ్చింది కదా, దాని బ్లౌజ్కి దాని వరకు కట్ చేసి ఇద్దామని చూస్తాను. ఈ క్లాత్ మాత్రం చాలా బాగున్నది, అసలు వేసుకుంటే ఇరిటేషన్ కూడా ఉండదు. ఈ క్లాత్ అసలు సూపర్ ఉంటుంది. దీనికి సైడ్కి జిప్ ఉంటుంది, మనం వేసుకోవడానికి ఇప్పడానికి అంత అన్కంఫర్ట్గా అనిపించదు. మనకైతే చాలా బాగుంటుంది ఈ బ్లౌజు. నాకు తెలుసు ఇప్పుడు మీరు మీ మనసులో అనుకుంటారు గంత మంచి బ్లౌజ్ను ఆగం చేసింది అని చెప్పి. నాకేం తెలుసు అండి ఆమె అట్లా కుడుతుందని. మంచిగా కుట్టుమని ఇస్తే అట్లా కుట్టింది, నా కొలతలతోనే కుట్టింది కానీ ఆమె అట్లా కుట్టాల్సి వచ్చింది. బట్ లాస్ట్కి అయితే ఓకే, ఓన్లీ గల్లల దగ్గరనే మంచిగా లేదు, అంతటా బాగానే ఉన్నది. ఇక ఓని చూస్తే ఓని నేను ఎంత ఇష్టపడ్డా, ఓని చూసి తీసుకున్నాను కూడా చెప్పొచ్చు. అంత బాగుంటుంది ఓని, నాకు మస్తు ఇష్టం ఈ ఓని. చూడండి ఎంత బాగుంటుంది ఓని. ఇక్కడ కింద టాజిల్స్ ఉంటాయి కదా, ఇవి నేను చేపించుకున్నా, నాకు రాలేదు అట్లా. ఇది ఇట్లా రాలేదు, నేను ఇట్లా వేసుకుంటే ఓని వేసుకుంటే బాగుండాలని చెప్పి ఇట్లా టాజిల్స్ నేను మళ్ళీ కుట్టిపించుకున్నా. ఫుల్గా చూడండి, చాలా మంచిగా ఉంటుంది ఈ డ్రెస్, నాకు చాలా ఇష్టం. చూడండి మస్తు అనిపిస్తుంది ఈ చున్నీ. ఈ వీడియోలో నా వెడ్డింగ్ డ్రెస్ మాత్రమే చూపిస్తున్నా, నేను దాని మీద ఉన్న పిక్స్ ఎవ్వి చూపించట్లేదు. బికాస్ నా దగ్గర అసలు ఒక్క పిక్ లేదు. నా వెడ్డింగ్ పిక్ నా దగ్గర లేదా అని మీరు షాక్ అవుతారు కావచ్చు. నా దగ్గర ఒక పిక్ లేదు, ఆల్బమ్ కూడా లేదు. ఆల్బంలో ఉన్న ఫోటోలు నన్ను దింపి పెడదామంటే ఆల్బమ్ కూడా లేదు. బట్ ఖచ్చితంగా ఒకరోజు మాత్రం ఈ డ్రెస్ని స్టైల్ చేసి లెంత్ వీడియో ఎట్లా స్టైల్ చేస్తానని కూడా ఒక వీడియో చేస్తాను. ఖచ్చితంగా దాన్ని చూడండి. ఇగో ఇట్లా టాజిల్స్ వస్తాయి, ఎంత బాగా వచ్చినాయి చూడండి టాజిల్స్. ఐఎమ్ లవ్ విత్ ది టాజిల్స్. ఇట్లా మనం ఇట్లా ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టుకుంటాం కదా, అప్పుడు వెనక మళ్ళీ సూపర్ వస్తాయి ఇవి. సో ఇది కొన్నిటికి స్కర్ట్ వల్ల అందం వస్తుంది, కొన్నిటికి బ్లౌజ్ వల్ల అందం వస్తుంది. కానీ ఇప్పుడు నేను తీసుకున్న ఈ డ్రెస్కు మాత్రం ఓనియే చాలా అందం. దానికి ఎంత అంటే నాకు చాలా నచ్చి తీసుకున్నా. ఇప్పుడు మీరు చూడండి, ఆ ఫస్ట్ బార్డరు ఇంకా కింది బార్డరు కలిపితే దానికి వచ్చే సపరేట్ బార్డర్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఇట్లా చూపించినప్పుడు కాదు, ఇది వేసుకున్నప్పుడు మాత్రం మస్తు అనిపిస్తుంది. ఒక్కసారి వేసుకున్న వీడియో ఖచ్చితంగా చేస్తా అన్నా కదా, ఖచ్చితంగా ఎప్పుడు వేసుకున్నాడు మరి. దీని తర్వాత లంగా అంటే లెహంగా స్కర్ట్ మస్తు బరువు ఉంటుంది. ఇప్పుడు మస్తు బరువు బాగున్నది. అబ్బాబా అయ్యో బాబాయ్, ఎట్లా మోషన్నో అసలు పెళ్లి రోజు నేను నాకు అదే అర్థమైతే లేదు. అసలు నాకు ఇంత బరువు అనిపించలేదు. ఇగండి మస్తు ఉంటుంది, ఇది మస్తు రిచ్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి నేను మీకు చెప్పలే కదా, ఇప్పుడు చెప్తా. దీని కాస్ట్ వచ్చేసి నాకు 20K పడ్డది. అవును, మీరు విన్నది నిజమే, 20,000 నాకు పడ్డది. ఇప్పుడు మీరు ఏమనుకుంటారో నాకు తెలుసు, అంత రేటు పెట్టి కొనడం అవసరమా, అర్ధులం బంగారం వస్తుండే అని అంటారు కావచ్చు. కానీ పెళ్ళి అనేది మనం మళ్ళీ చేసుకోం, ఒకటిసారి చేసుకుంటాం. కాబట్టి ఎంత రేట్ అయినా నాకు ఇష్టమైంది కాబట్టి నేను కొన్నా. అంతెందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ అక్కనో చెల్లో కూడా పెళ్ళి అయినప్పుడు ఖచ్చితంగా రేటు గల చీరలే కొంటారు, అందుకంటే అది పెళ్ళి మళ్ళీ మనం చేసుకోం కాబట్టి. సో ఎవరైనా కూడా పెళ్ళికి అట్లనే కొంటారు.
కానీ నన్ను అడిగితే షాదీకి లెహంగా తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా చార్మినార్‌కి పోవాలి. ఎందుకంటే అక్కడే తక్కువ రేటుకి దొరుకుతాయి. అక్కడికి వెళ్ళినాక మీరు అక్కడ రేటుకి ఇక్కడ రేటుకి ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. అంత రేట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, నా పెళ్ళప్పుడు మాత్రం నాకు ఆ స్కర్ట్ అనేది థ్రెడ్‌తోని రాలేదు, నాకు హుక్స్‌లతోని వచ్చింది. కాబట్టి నేను ఎన్ని కుట్లు వేసుకున్నా కూడా నాకు అది చాలా టైట్‌గానే ఉండే. సో నేను ఆమెతోని చెప్పిన, ఇట్లా సైడ్‌కి ఇట్లా ఇట్లా కుట్టులాగా వేయండి, అట్లా ఇస్తే నాకు మంచిగా సెట్ అవుతుంది అంటే అట్లా ఒక 5-6 వేసిన తర్వాతకి నాకు సెట్ అయింది. ఒకవేళ మీకు కనుక అట్లనే అయితే హెల్ప్ అవుతుంది అని చెప్పి ఈ టాపిక్ అనేది చెప్పిన. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లనే నా రిసెప్షన్ శారీ కనుక ఇట్లా చూపించాలనుకోండి, కమెంట్స్లో చెప్పండి. మీరు కమెంట్స్లో చెప్పకుండా నేను చేద్దామని అనుకుంటున్నాను. నా శారీస్, నా శారీ కలెక్షన్, నా మగ్గం వర్క్ బ్లౌజెస్ మొత్తం, నా పెళ్లి పట్టు చీరలన్నీ కూడా శారీస్ మొత్తం ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా అన్నీ. అండ్ ఇవైతే నా పెళ్లి రోజు చెప్పులు, నా రిసెప్షన్ రోజు చెప్పులు కూడా ఉండే, వాటిని రోజు చూపిస్తే బాగుండు. కాకపోతే వాటిని ఆల్రెడీ నేను వాడి చిత్తి చేసి పడేసిన. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.